ఈరోజు బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని 27,000 ఉన్న తెలంగాణ ప్రభుత్వ పాఠశాలను 4,000కు కుదిస్తా అన్న ముఖ్యమంత్రిని బరాబర్ అడుగుదాం. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన బరాబర్ అడుగుదాం. ఉపాధ్యాయుల పక్షాన బరాబర్ అడుగుదాం. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండి పెడుతున్న కార్మికుల పక్షాన బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి గారు ఎందుకు మీ ఆలోచన చేసిండ్రు? రావుల శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిండ్రు అనుకుంటారు? నేను ఒకటి, అసలు ఆలోచన చేస్తే ఈ మాట మాట్లాడారు. ఆలోచన చేసినట్టు అనిపించలేదు నాకు ఎక్కడ కూడా. ఆలోచన చేయకుండానే ఆలోచన చేయకుండా మాడింది అనిపించింది. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒకవేళ నిర్ణయం అమలు చేయాలనుకుంటే మాత్రం అత్యంత తెలివి తక్కువతో కూడినటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయం తప్పితే మరొకటి కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ యూఆర్ టాకింగ్ అబౌట్ 1/6 ఆఫ్ ది కరెంట్ నెంబర్. 26,106 ఉన్నాయి. 26,065 అప్పుడు మన ఊరు మన వాళ్ళే తీసుకున్నాం మేము. కొద్దిగా అటుగా కొన్నేమో మీకు ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి, వాటిలో చాలా పెద్ద ఫంక్షన్ అవుతలేవు. సో ఇవన్నీ చూస్తే దాంట్లో ఒక 4,500 హై స్కూల్స్ ఉంటాయి ఓవరాల్ నెంబర్లో. ఇవి కాదని వాటిని 4,000కే కుదిస్తామని చెప్పి మాట్లాడడం అనేది కంప్లీట్లీ, నేను చెప్తున్నా కదా, ఏ మాత్రం ఆలోచన లేకుండా మరి ఏం ఆలోచన చెప్పిండు ఒక ఆయన. తర్వాత మళ్ళీ ఏమంటారు, అదేమో అట్లా మాట్లాడతారా, మేము నియోజకవర్గానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు 2-3 అది పెడతారు. ఈ 2.5 సంవత్సరాలు అయింది. బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఈ 3 కాన్స్టిట్యూషన్లనే వర్క్ ప్రోగ్రెస్ బాగుంది తప్పితే మిగతా దగ్గర ఫ్లాట్. తర్వాత 1000 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు పెడతాము, అవి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రేంజ్లో ఉండాలని చెప్తారు. మరి అవి కూడా గవర్నమెంట్ స్కూల్సే కదా రేపు పొద్దున. మరి వాటిలోకి ఎందుకు వస్తారు? ఇవి ఎందుకు తగ్గించాలా అంటే మేము రేషనలైజ్ చేస్తాము, స్టూడెంట్ టీచర్ రేషియో బాగాలేదు, క్లస్టర్ స్కూల్స్ తీసుకొస్తాము, తండాల్లో గ్రామాల్లో ప్రతి దగ్గర స్కూల్ ఉంటాం అనేది ఓల్డ్ ఫ్యాషను, అవుట్డేటెడ్ ఫ్యాషన్ అని మాట్లాడతారు. మీరు ఇంతకుముందు నేను ఇంట్రో కూడా చూసినాను, మార్నింగ్ నేను ఇదే విషయం ప్రెస్ మీట్ కూడా మాట్లాడాను. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అసలు వారికి అర్థమైందో లేదో నాకైతే అర్థం కాలేదు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు సాధారణంగా ఉన్న విద్యార్థులకు 1 కిలోమీటర్ రేడియస్లో ప్రాథమిక పాఠశాల ఉండాలి, ప్రైమరీ స్కూల్. 3 కిలోమీటర్స్లో ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి. 5 కిలోమీటర్స్ మ్యాక్సిమంలో హై స్కూల్ ఉన్నత పాఠశాల ఉండాలి. సో ఇవి జనరల్గా ఉన్నటువంటి ఒక నామ్స్ 2009లో చట్టమైంది, 10 నుంచి ఇంప్లిమెంట్ అయింది. దీనిలో అనేక రకాల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి ఎట్లా మనం విద్య ఇవ్వాలా, అది ఎట్లా ప్రాథమిక హక్కు అనే విషయాన్ని నిర్వచించున్నాయి. అసలు అది చూసుకున్నారా లేదా? రేషనలైజేషన్ అంటే ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేషనలైజేషన్ ఈజ్ నాట్ రెడ్యూసింగ్ ద నెంబర్. రేషనలైజేషన్ ఈజ్ మీరు విద్యలో నాణ్యత పెంచడం కోసము, టీచర్ రేషియో మెయింటైన్ చేసుకోవడం కోసము చేసిన కొన్ని అడ్జస్ట్మెంట్లే తప్పితే మొత్తంగా బేసిక్ యాక్ట్ యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా మీరు పనిచేయజాలరు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండనివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఉండనివ్వండి, ముఖ్యమంత్రులు ఎవరైనా ఉండనివ్వండి, ఏ పార్టీ ప్రభుత్వం ఉండనివ్వండి, విద్య మీద పెట్టే ఖర్చు, వైద్యం మీద పెట్టే ఖర్చు పెట్టుబడి. ప్రత్యేకించి విద్య మీద పెట్టేది పెట్టుబడి, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం దాంట్లో చూడము. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో బాధ్యత, ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు చదువుతలేరా, 2,000 మంది ఉన్నారు, 3,000 మంది ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి నేను చెప్పదలుచుకున్నా, ఆల్రెడీ చెప్పాను, ప్రైవేట్ విద్య యొక్క లక్ష్యము ప్రభుత్వ విద్య యొక్క లక్ష్యం సేమ్ కాదండి. ప్రైవేట్ విద్య నడిపించే వాళ్ళు ఆ స్కూల్స్ కాలేజీలు లాభాపేక్షతో నడిపిస్తారు. ప్రభుత్వం ఏంటి, పేద దిగువ మధ్యతరగతి ఎవరైతే అఫోర్డబిలిటీ అంటే డబ్బులు ఖర్చు పెట్టలేనటువంటి ఒక కుటుంబాలు ఉన్నాయో, లేకపోతే వాళ్ళకి అవన్నీ ఎటువంటి పరిస్థితులు ఉన్నా అందరికీ విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాలది. దాన్ని ఖర్చు కింద చూసుకోవాల్సినటువంటి అవసరం ఖర్చుగా లేదు. భావి భారత సమాజ నిర్మాణం కోసం మంచి విద్యార్థులు, మంచి పౌరులు, దేశం ఉపయోగాన్ని పనికొచ్చేటువంటి ఒక వ్యవస్థ నిర్మించే ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది లక్ష్యంగా ఉండాలి తప్పితే దాంట్లో నేను తగ్గిస్తాను అంటే పూర్తి స్థాయి అవగాహన లేమితోటి ఒక ఆలోచన లేకుండా మాట్లాడిన విధానం ఎట్లాగూ వ్యాపారంగా చూస్తారు, దాన్ని ప్రభుత్వం కూడా దాన్ని పెట్టుబడిలాగా ఖర్చులాగా చూస్తే ఎట్లయితుంది. నేనేమన్నా ప్రాక్టికల్గా మీకు చెప్తా. నేను ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా 2 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశం మేరకు పనిచేశాను. రాష్ట్రం మొత్తం మీద ఒక 650 స్కూల్స్ పైన తిరిగినా నేను. మన ఊరు మనబడి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అన్ని జిల్లాలు తిరిగిన రాష్ట్రంలో మీకు ఇవాళ నేను చెప్పిన క్లస్టర్ స్కూల్ కాన్సెప్ట్ ఉంది చూసినరా. అంటే క్లస్టర్ స్కూల్, మన దగ్గర క్లస్టర్ స్కూల్ ఎట్లా అంటే ఒక క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఒక హెడ్ మాస్టర్ లేకపోతే ఎంఈఓ గారు దాన్ని మేనేజ్ చేయడం, అది వేరు. ఈయన అన్ని స్కూల్స్ తీసేసి 4,000 స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ పెడతానంటాడు. మీరు చూడండి, ఫండమెంటల్గా ఎందుకు అంటే విద్యార్థులు లేరు,
ఈ 4,000 కూడా ప్రభుత్వ స్కూల్సే కదా రేపు పొద్దున. మరి అవి బాగాలేకపోతే వాళ్ళకి నుంచి కూడా వెళ్ళిపోతారు కదా. అంటే మీ మాటలు ప్రైవేట్ విద్యారంగాన్ని ప్రోత్సహించేలాగా ఉన్నాయి. నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవాళ ఒక మండలం తీసుకుందాం. సేపటికి మనం రంగారెడ్డి జిల్లాలో ఒక మండలం తీసుకుందాం. లెట్సే మంచాలనో లేదా మన కుల్కచెర్లనో, మండలమే కదా, కుల్కచెర్ల మండల కేంద్రమే కదా, తీసుకుందాం. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ యాజ్ అ ప్రైమరీ స్కూల్ ఆర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది కొన్ని చోట్ల హై స్కూల్స్ ఉన్నాయి. హై స్కూల్స్కి పోవడానికి కొంత ప్రయత్నం చేస్తారు. ప్రైమరీ స్కూల్కి కూడా ప్రతి ఇంటికి బస్సు పంపించి ప్రైవేట్ స్కూల్స్ లాగా పికప్ చేసుకొని వస్తారంట. 20 లక్షల మంది విద్యార్థులను ఆల్మోస్ట్ దగ్గర విద్యారంగంలో ముఖ్యమంత్రి ఏదైతే ఖర్చు అంటున్నాడో అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు బస్సులు పెట్టాలి, డ్రైవర్లను పెట్టాలి, ఆర్టీసీ నడపలేకపోతున్నావు. సాధారణంగా ప్రజల దగ్గర ఛార్జీలు తీసుకొని నడిపించే ఆర్టీసీ ఏమో అప్పులలో ఉంటుంది. దాన్ని మళ్ళీ ఫ్రీ బస్ పెట్టి సార్ అదొక అపరాశనం అనుకోండి. సాధ్యమా అండి? ఎవరు కోఆర్డినేట్ చేయాలి? వాడు ప్రైవేట్ వాడు ఏంటంటే లాభాపేక్ష ఉంటుంది కాబట్టి అది వేరు పద్ధతి. బస్సు కూడా ఛార్జీలు ఇంప్రాక్టికల్. ప్లస్ ఈ స్కూల్స్కి వచ్చే వాళ్ళు ఎవరండి? మార్నింగ్ పని చేసుకోవడానికి పోయే వాళ్ళు నేను చూశాను. చాలామంది విద్యార్థులు అర్ధాకలతో వస్తారండి అక్కడికి. అందుకనే పోయినసారి ప్రభుత్వంలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెట్టినాం. ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇప్పుడు డిస్కంటిన్యూ చేసిండ్రు, మళ్ళీ స్టార్ట్ చేస్తానన్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్స్ పెడతామని చెప్పిండ్రు, మార్కెట్ యార్డ్లలో పెడతామని చెప్పిండ్రు. 650 కోట్లు అన్నారు, 500 కోట్లు అన్నారు. రేపు 15వ తారీఖు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంతవరకు ఆ వ్యవస్థ స్టార్ట్ కాలే. ఆ టెండర్లు ఏదో పిలిచినట్టున్నారు, నేను చూసినాను. అది అయిందో లేదో నాకు తెలియదు. నేనేమంటున్నా, ఇఫ్ యూ హ్యావ్ టు రియల్లీ టాక్ అబౌట్ 27,000 నుంచి 4,000 చేద్దాం అనుకోవడం అనాలోచితం, ఇంప్రాక్టికల్, విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకము. స్టేక్ హోల్డర్స్ ఉన్నారు దీంట్లో. ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్గా ఉన్నాయి. కొంత విద్యారంగంలో ఉన్న నిపుణులు ఉన్నారు. పోనీ ప్రతిపక్షాల్లో కొద్దిగా వీటి గురించి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎవరినైనా సంప్రదించారా? లేకపోతే ఏదో ఒక దగ్గరికి మనం పోయినాం కాబట్టి హిట్లర్ కూడా ఒక క్యాబినెట్ ఉంటుండొచ్చు అండి. అంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉంది. మరి ఇటువంటి నిర్ణయాలు ఇచ్చే క్యాబినెట్ ఏంటో నాకైతే తెలియదు. కానీ నేను మొన్న చూసినప్పుడైతే నిజంగా ఐ గాట్ స్టార్టెడ్. అరే ఏంది ఇది, అట్టెట్లా సాధ్యమవుతుంది? ఒకవైపు మధ్యాహ్న భోజన పథకాన్ని స్ట్రెంగ్తన్ చేయలేకపోతున్నారు. ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడు ఇస్తామని చెప్తారు మధ్యాహ్న భోజనం. దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. కానీ నేను స్కూల్స్ తగ్గిచ్చేస్తా, మళ్ళీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్నారు, దానికి 500 కోట్ల రూపాయలు చెప్పినారు. అది ఇంతవరకు ఏం జరిగిందో తెలియదు. మీకు దాని పేరేంటి, మన యంగ్ ఇండియా స్కూల్స్కి సంబంధించి ఇప్పటివరకు విధి విధానాలు లేవు. అన్ని కులాల విద్యార్థులు ఒక దగ్గర చదువుకోవాలంటారు, మళ్ళీ ఇంకేదో టెస్టులు పెడతానంటారు. గమ్మత్ మాటలు మాడుతున్నారు. ఒక విషయం వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన ఆలోచన ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, హై స్కూల్ విద్య వరకు ఏమనుకున్నారు కేసీఆర్ గారు? మన పిల్లలు ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో, ఎక్కువ ఖర్చు పెట్టుకోలేని ఉన్నారో, వాళ్ళు ఈ కార్పొరేటు సోకాల్డ్ ప్రైవేట్ విద్యలో ఉన్న ఫెసిలిటీస్కి ధీటుగా మన స్కూల్స్ కావాలని మన ఊరు మనబడి పెట్టినాం. 12 ఐటమ్స్ అండి. కాంపౌండ్ వాల్స్ ప్రాపర్ ప్రొటెక్షన్ కోసం, వాటర్ సమ్స్, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, తర్వాత వచ్చేసి అన్ని స్టాండర్డ్ మన స్కూల్స్లో క్లాస్ రూమ్స్లో డ్యూయల్ డెస్క్లు, 4 ప్రాపర్లీ లైటింగ్ కోసము, 4 ట్యూబ్ లైట్స్, 4 ఫ్యాన్స్, మన బ్లాక్ బోర్డ్స్ తానే గ్రీన్ చాక్ బోర్డ్స్. ఆ తర్వాత 8, 9, 10 విద్యార్థుల కోసం ఆన్లైన్ విద్యాబోధన కోసం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఒక్కోటి 5 లక్షల రూపాయలు. ఆ తర్వాత రూఫ్ టాప్స్ మంచిగా చేసినాం, మేజర్ మైనర్ రిపేర్స్ చేసినాం. ఎలక్ట్రిఫికేషన్ అంతా కూడా బయట వెనకట ఓపెన్గా ఉండే కదా, అవన్నీ గుర్తించి కన్సీల్డ్ ఎలక్ట్రిఫికేషన్ చేసినాం. పైన సోలార్ రూఫ్ టాప్ పెట్టినాం. ఆ తర్వాత డైనింగ్ హాల్స్ ఆల్మోస్ట్ కాదు, ప్రతి హై స్కూల్లో ఓ డైనింగ్ హాల్ ఒకసారికి 100 నుంచి 120 మంది భోజనం చేసే విధంగా మంచి ఫర్నిచర్ తోటి ఏర్పాటు చేసి అదనపు క్లాస్ రూమ్స్ నిర్మించినాం, టాయిలెట్స్ నిర్మించినాం. ఆ తర్వాత ఏవైతే కిచెన్స్ ఉన్నాయి కదా చిన్న స్కూల్స్లో ఉన్న వాటిల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని వాటిని లేని దగ్గర నిర్మించినాం, కొత్తగా ఉన్న వాటిని రిపేర్ చేసి స్ట్రెంగ్తన్ చేసినాం. ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఈయన ప్రభుత్వం రాగానే మొత్తం ఖతం ఆపేసినట్టు. 3,000 స్కూల్స్ బాగు చేసినాము, 1250 డైనింగ్ హాల్స్ ఆల్రెడీ కట్టేసినాము. మొత్తం ప్రోగ్రామ్ 26,065 స్కూల్స్లో 7,238 crores తోటి ప్లాన్ చేసి బ్రహ్మాండంగా ముందుకు పోతుందాన్ని ఆపేసి అమ్మ ఆదర్శ పాఠశాలని పెట్టి చిన్న రిపేర్లకు 4 రూపాయలు ఇచ్చి దాన్ని ఖతం పట్టించేసినాడు. 630 కోట్ల రూపాయలు ఇవాళకి కూడా ఆ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. నేనేమంటే మీ ఉద్దేశం కరెక్ట్గా ఉంటే ఆ రోజు కేసీఆర్ గారు చేసినట్లు ఉన్నటువంటి స్కూల్స్ని స్ట్రెంగ్తన్ చేసి కొద్దిగా అంత ఏమైనా రేషనలైజేషన్ చేసుకోవడం కానీ ఇది పద్ధతి కాదు. రైట్ శ్రీధర్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ అనేది ఆ జీవన వ్యవస్థలో ఒక ముఖ్యమైన ప్రదేశం.
స్కూళ్ళు లేని గ్రామాలు ఎట్లుంటాయి, స్కూళ్ళు ఉన్న గ్రామాలు ఎట్లుంటాయో మనం అందరం చూసినాం. వాస్తవానికి ఇప్పుడు ఆ గ్రామాల నుంచి స్కూళ్ళను తీసేసి స్వాతంత్ర పూర్వ గ్రామీణ ప్రాంతాలు ఎట్లుంటాయో అట్లా మార్చాలని చూస్తున్నారు. ఆనాటి రోజులు అన్నాడు కదా, ఆనాటి రోజులంటే ఇవే రోజులు. స్కూళ్ళను తీసేయడం అక్కడి నుంచి. స్కూళ్ళకు చాలామంది ఔదార్యంతో భూములు ఇచ్చిండ్రు స్కూళ్ళు కడుతందుకోసం. ఆ భూముల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నుపడ్డది. ఆ భూములని ఏ రకంగానైనా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆయన బుల్డోజర్లు పంపించి విధ్వంసం చేయాలని చూస్తున్నాడు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో, ఆ మాటకు వస్తే దేశంలోని ఏ గ్రామీణ ప్రాంతంలో అయినా బడి అనేది ఒక దేవాలయం లాంటిది. ఆ ఊర్లో ఉండే వాళ్ళు నేను ప్రత్యక్షంగా చూసిన మహబూబ్ నగర్ జిల్లాలో, రంగారెడ్డి, వెస్ట్ రంగారెడ్డి జిల్లాలో ఊర్లలో ప్రజలు ఆందోళన చేసేవాళ్ళు. విద్యాశాఖ మంత్రి దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు. మా ఊర్లో స్కూల్ పెట్టండి, మా పిల్లలు దూరం పోయి చదువుకోలేకపోతున్నారు, మా ఊర్లో స్కూల్ పెట్టండి, మా ఊర్లో స్కూల్ పెట్టినట్టయితే మా పిల్లలందరూ స్కూళ్ళకు పోతారు, వాళ్ళు కూడా చదువుకొని ప్రయోజకులు అవుతారు అని కొట్లాడి ఆ స్కూళ్ళను పెట్టించుకున్నారు. ఈరోజు ఆ స్కూళ్ళను మూసేస్తా అని చూస్తున్నాడు. నీతి ఆయోగ్ ఒక సందర్భంలో చెప్పింది, విలేజ్ స్కూల్ ఈజ్ నాట్ జస్ట్ ఏ రియల్ ఎస్టేట్ స్పేస్. అంటే అది కేవలం భూమి కాదు, లేకపోతే 4 గోడలు కట్టిన బిల్డింగ్ కాదు. ఇట్ ఈజ్ ఎ కమ్యూనిటీ స్పేస్. మూవింగ్ ఇట్ అవే స్ట్రిప్స్ ద కమ్యూనిటీ ఆఫ్ లోకల్ ఓవర్సైట్. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఏ గ్రామంలో అయితే స్కూల్ ఉంటుందో ఆ స్కూల్ని అక్కడి నుంచి తీసేయడం వల్ల ఆ గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పింది. శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చింది. తెలంగాణను విద్యా వ్యవస్థలో కూడా, విద్యారంగంలో కూడా దేశంలో సమున్నత స్థానంలో నిలిపే ప్రయత్నం జరిగింది. కానీ ఈ హిట్లర్ నిర్ణయం వల్ల ఇప్పుడు మళ్ళీ పాత రోజులకు పోయే అవకాశం కనిపిస్తుంది. పాత రోజులకు పోతున్నాం అనిపిస్తుంది. న్యాచురల్ కదా. మీరు ఇంతకుముందు ఒక సెంటెన్స్ చెప్పినారు, నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పిన దాంట్లో. అది బడి అంటే ఏదో మీరు అన్నట్లు ఏదో ఒక 4 రూములు 4 బిల్డింగ్, అదొక వాతావరణం అండి, సెపరేట్ ఎకో సిస్టమ్. విద్యను అందించడం ఒకటైతే దాని చుట్టూ నిర్మితమయ్యే వాతావరణము, ఆ బాండింగు, అక్కడ నేర్చుకునే అంశాలు. మీరు ఓన్లీ పుస్తకాల్లో 4 పాఠాలు మాత్రమే నేర్చుకోరు కదా, అక్కడ ఉన్నటువంటి ఒక సామూహిక గ్రామీణ ప్రాంతాల్లో ఒక విద్యాలయం ఉంటే ఆ విద్యాలయంలో చదువుకోని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళు దాన్ని చూసి వాళ్ళకి ఆనందం అవుతుంది. ఎవ్రీథింగ్ ఎక్కువ ఖర్చు అయినా బిల్డ్ అవుతుంది, తాపత్రయం ఉంటుంది. అదొక వాతావరణము. దాన్ని మీరు పాడు చేసే ప్రయత్నం చేయడం అనేది పూర్తి వ్యాపార దృక్పథంతో. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదండి. ప్రభుత్వ లక్ష్యం అనేది విద్యను అందించడమే. కాబట్టి మీరు వెల్ఫేర్ స్టేట్ సంక్షేమం గురించి ముందు ఆలోచించాలి, తర్వాత లాభం అనేది ఉండదు. బేసికలీ ఇట్స్ సర్ప్లస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్, విచ్ కెన్ నెవర్ హ్యాపెన్. రెండోది ఏంటంటే, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాళ్లలో చాలామంది గురుకులాల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ గురుకులాలల్లో ఎంత రెవల్యూషనరీ చేంజెస్ వచ్చినాయండి రాష్ట్రంలో. నేను మీకు చెప్తా ఉన్నాను, ఆ రోజున BC/ST మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలు మన రాష్ట్రంలో లేకుండే 2014 ముందు. ఈ వర్గాలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ కాలేజ్ మహిళలకి కేసీఆర్ గారు 68 పెట్టినారు. ఇంటర్ కాలేజీలు మన దగ్గర 146 ఉండే, 592కు పెంచినారు. SC, ST, BC మైనార్టీ గురుకులాలు 294 ఉండే, వాటిని 1023కి పెంచినారు. అట్లనే నేను మొత్తం బ్రేకప్ ఇస్తే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ యాక్టివిటీ డన్. 6 లక్షల పైగా మంది విద్యార్థులు చదువుకున్నారు. వాళ్ళు మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్, IITలు, IIMలు, NITలు, వాటిలల్లో అడ్మిషన్లు పొంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి PG కోర్సెస్ బ్రహ్మాండంగా, ప్రధానంగా SC, ST, BC మైనార్టీలో ఉన్నటువంటి లో ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళు ఇంకా ఎక్కువ బాగుపడ్డారు. కాబట్టి ఇంత పెద్ద రెవల్యూషనరీ చేంజ్ వచ్చినటువంటి వ్యవస్థను స్ట్రెంగ్తన్ చేయకుండా, ఉన్న గురుకుల పాఠశాలలు ఎక్కడన్నా పర్మనెంట్ సెటప్ లేకపోతే, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే వాటిని కట్టే బదులు మళ్ళీ ఇప్పుడు యంగ్ ఇండియా అంటాడు. అప్పుడు 2 సార్లు నోటిఫికేషన్ ఇచ్చినాం, DSC నోటిఫికేషన్. గురుకులాలలో 3694 పోస్టులు భర్తీ చేసినారు. TSPC ద్వారా డిగ్రీ లెక్చరర్స్ 544 భర్తీ చేసినారు. TGPSC ద్వారా జూనియర్ లెక్చరర్ 1392, 2023 DSC ద్వారా 5089, 2017 DSC ద్వారా 8792 ఉపాధ్యాయ పోస్టులు. ఇవన్నీ చేసినటువంటి ఒక ప్రభుత్వం. ఆ తర్వాత నేను చెప్పిన మన ఊరు మనబడి, సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం, 2 జతల బట్టలు, పుస్తకాలు, బైలింగ్వల్ అంటే రెండు రకాల లాంగ్వేజెస్తో ఉన్నటువంటి యొక్క పుస్తకాలు, ఇవన్నీ ఇచ్చి అద్భుతంగా మనం ఆ రోజు విద్యా వ్యవస్థను ముందుకు తీసుకొని పోతే
నేను చెప్తున్నా కదా మీకు, ప్రతి విద్యార్థి మీద గురుకులంలో 6 లక్షల మంది విద్యార్థులు చదివితే 1,25,000 ఎక్స్పెండిచర్ చేసినాం ఆ రోజున. మోర్ దాన్ 3,000 స్టూడెంట్స్ పెద్ద కాలేజీలలో సీట్లు సంపాదించారు. ఓన్లీ దళిత మహిళా విద్యార్థుల కోసం, గిరిజన విద్యార్థుల కోసము 68 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు. అంటే వీళ్ళు 10th చదువుకున్నారు, ఇంటర్మీడియట్ కాలేజీలు పెట్టినాం. ఇంటర్మీడియట్ చదువుకున్నారు, మరి ఏడీ పోవాలి మళ్ళీ అంటే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టినాం. కొత్తగా డిగ్రీ కాలేజీలు ఆ రాష్ట్రంలో నాకు తెలిసి 17 ఏర్పాటు చేసిండ్రు. మొన్న బై ఎలక్షన్లో జూబ్లీస్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ పెడతా ఉన్నారు, చెప్పినోడు పత్తలేడు, చేసినోడు పత్తలేడు. నేనేమంటే విద్యా వ్యవస్థ మీద స్వయంగా ముఖ్యమంత్రి విద్యామంత్రి అయి కొత్తగా ఒక్క అడిషనల్ క్లాస్ రూమ్ కట్టకపోగా, ఉన్న మన ఊరు మనబడిని ఖతం చేసి, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచకపోగా, రేషనలైజేషన్ తోటి పేరుతోటి విద్యాలయాలను అంటే మన ప్రభుత్వ స్కూళ్ళను 27,000 దగ్గర ఉంటే 4,000 కుదిస్తామంటామైతే ఎవరికి అర్థమైతలేదు. నేను ఇవాళ కొంతమంది ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడినా, అన్న అసలు ఏమన్నా ఆలోచన ఉందంటే వాళ్ళు కూడా, అరే వెనకట ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడటము, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడటం. ఇప్పుడు ఆ మధ్య ఏం చేసిండ్రే, మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేస్తాం, విద్యా కమిషన్ పెట్టినాం, కేసీఆర్ పెట్టలే, మేము పెడతామని చెప్పేసి ఒక ఆయన మనల్ని రోజు దిక్కున ఒక ఆయన పెట్టినాడు, ఐఏఎస్ ఆఫీసర్ను. ఆయన ఇంత పొడుగు పుస్తకం ఒకటి రాసిండు, నేను ఆ పుస్తకం కూడా చదివిన. దీనిలో ఏమైనా కొత్తగా ఉందేమో, దీనిలో ఏమైనా ఇంప్లిమెంట్ చేయగలిగేది మనం చేయండి ఏమైనా ఉంటుందంటే, అందరు టైంకి రావాలి, టైంకి అన్నం తినాలి, ఓకే, డిసిప్లిన్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్ ప్రాపర్లీ, ఇంప్లిమెంటేషన్ తరగా ఉండాలని రాయొచ్చు. కానీ కొత్త అంశాలు ఏం రాపడలే, కొండంద వెలుకని పట్టినట్టు దాంట్లో పనికొచ్చే అంశము లేదు. అందుకని ఏం చేసిండు ఈయన కూడా దాన్ని పట్టించుకోకుండా ఏం చేసిండో తెలియదు. కానీ ఎవరు సలహాదారు గారికి చదవమని చెప్తే ఆయన ఇంతవరకు ఆ రిపోర్ట్ చదివింది లేదు, చెప్పింది లేదు. ఆయనతో ఆ విద్యా కమిషన్ చైర్మన్ అంటే ఆయనే రాజీనామా చేసిపోయిండు. అంటే మీ వ్యవస్థ ఏముంది, మీ వ్యవస్థలో సమన్వయం ఉందా, కొత్త ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్న ఆలోచనలు బంద్ చేయడం తప్పితే ఆ బ్రేక్ఫాస్ట్ నేను చెప్పిన కదా మీకు, అది ఖతం చేసిండ్రు. రాగి జావా ఇచ్చినాం, అది ఖతం చేసిండ్రు. ఇంకోటి నేను టీశాట్ సీఈఓగా చేసిన. టీశాట్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు ఎంత ఉపయోగపడేదంటే, ఒక మంచి టీచర్ తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా ఆ మంచి టీచర్ బోధించిన పాఠాలు, బోధించే పద్ధతులు ఇతర రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా చేరాలని ఆ టీచర్లతోటి ప్రత్యేక క్లాసులు చెప్పించి టీశాట్ని అద్భుతంగా నడిచేది. ఇప్పుడు ఈరోజు ఆ టీశాట్ మూతపడ్డదంటే అసలు నిరుపయోగంగా పడ్డది, మూతపడలేదు. దాంట్లో వాళ్ళకి కావాల్సిన మనుషులను తెచ్చిపెట్టుకున్నారు, లక్షలాది రూపాయల జీతాలు ఇచ్చుకుంటున్నారు. కానీ దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేద విద్యార్థులకు ఏ రకమైన ఉపయోగం లేదు. అన్ని కొత్త మాటలు రోజు ఒకటి చెప్తారు. ఇప్పుడు ఆ రోజున కొత్తగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటైంది, కొండా లక్ష్మణ బాబూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటైంది, మహిళా విద్యాలయం ఒకటి విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయం. అంటే అడిషన్స్ మీకు ఈవెన్ వైద్య విద్యలో ఎంటైర్ ఎడ్యుకేషన్ రంగం అనేది చూస్తే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినారు. అది ప్రభుత్వ ప్రాథమిక విద్య నుంచి మొదలుపెట్టి వైద్య విద్య వరకు అన్నీ పోయినాయి. నేను చెప్పేది ఏంటంటే 2.5 సంవత్సరాలు అయింది, మీ ప్రభుత్వానికి సగం కాలం అయింది, ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్న తర్వాత ఒక విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక ఫోకస్ ఉండే. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యాలయాలను ఎట్లా అభివృద్ధి చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో మండలాల్లో ఉండే గురుకుల పాఠశాలను ఎట్లా అభివృద్ధి చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర రెసిడెన్షియల్ పాఠశాలను ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇది ఫోకస్ ఉండే. కానీ ఈరోజు ప్రతిదీ విధ్వంసమే. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యాలయాలను విధ్వంసం చేసే కుట్ర జరుగుతుంది. బరాబర్ అడుగుదాం శ్రీధర్రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. స్కూళ్ళు రేపు 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి, సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. కానీ ఇంతవరకు వాళ్ళ టెక్స్ట్ బుక్స్కి సంబంధించి కానీ, వాళ్ళ యూనిఫారాలకు సంబంధించి కానీ ఎట్లాంటి రివ్యూ మీటింగ్స్ కూడా ముఖ్యమంత్రి చేస్తలేడు. నేను 2.5 years నుంచి చూస్తూ ఉన్నాను. మొక్కుబడి సమావేశాలు, సమీక్షలు తప్పితే సీరియస్గా ఏదైనా ఒక కొత్త థాట్ ప్రాసెస్నో, ఒక కొత్త ప్రోగ్రామ్నో ఇంప్లిమెంట్ చేద్దామనే ఆలోచనతో కనబడి ఇక్కడ కనపడలేదు. 2 ఉంటాయి, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్, రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను మనం ఇంప్రూవ్ చేయడం కోసం చేసే కార్యక్రమాలు. రెండవది అయితే ఇక మొత్తానికే మర్చిపోయినట్టు కనబడ్డారు. ఫస్ట్ నేను చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే టు క్రియేట్ అ బెటర్ ఎన్వైరన్మెంట్ ఫర్ ది స్టూడెంట్స్ అండ్ టీచర్స్ టు కండక్ట్ దేర్ జాబ్. అది ఎక్కడ కనపడలేదు. నేను చెప్పినటువంటి మన ఊరు మనోడు పోయిందని చెప్పాను. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఇంతవరకు చెప్పినటువంటి ఊదరగొట్టిన విషయంలో
ఏం జరిగింది ఇప్పటివరకు? సో నథింగ్ హ్యాపెండ్ ఆన్ దట్ ఫ్రంట్. పబ్లిక్ స్కూల్స్ అని వదలగొడుతున్నారు, అది ఏం జరగలేదు. సో మీరు చెప్పాల్సి వస్తే లాస్ట్ 2.5 years మనం పూర్తి స్థాయి అవలోకనం చేసుకుంటే కొత్తగా విద్యా వ్యవస్థలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసింది ఏమీ లేదు. గతంలో చేసిన వాటిని 1-2 కంప్లీట్ ఆపేసి మిగతాయి కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారైనా కానీ సరైన సమయానికి టెక్స్ట్ బుక్స్, సరైన సమయానికి పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్, ప్రాపర్గా మిడ్ డే మీల్ను ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం ఉంది. బ్రేక్ఫాస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసింది. అవును. ఎట్లా జరుగుతుండే అప్పుడు తెలంగాణ 2023 వరకు ఎట్లా ఉంటుండే ఈ స్కూల్? జూన్ నెల రాగానే ఎట్లాంటి వాతావరణం ఉంటుంది? నేను చెప్తున్నా కదా మీకు, మనము బడిబాటకు సంబంధించినటువంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్రోల్మెంట్ కోసం చేసేటువంటి కార్యక్రమాలు మొదలవడం కానీ, ఆ తర్వాత ఈ టెక్స్ట్ బుక్స్ అందించే విధానం కానీ, లేకపోతే వాళ్ళకి బట్టలు ఇచ్చేటువంటి స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చేటువంటి విషయంలో కానీ, తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ది ఎంటైర్ టీచర్స్ ఫెటర్నిటీ, ఇవంతా ఒక రెగ్యులర్ సమీక్షలు, పని విధానం అన్ని చోట్ల క్షేత్రస్థాయిలో కలెక్టర్స్ని, డిఓస్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని చేసే కార్యక్రమం ఇది జరుగుతూ ఉండేది. ఐ యూస్ టు సీ ఇట్. ఇప్పుడు ఏదో ఒక స్తబ్దుగా కనబడుతూ ఉంది వాతావరణం అనేది నాకు మాత్రం అర్థమైంది. అల్టిమేట్లీ టీచర్స్ యూనియన్ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నారు కదా, ఏ రకంగా ఉంది వాళ్ళ రెస్పాన్స్? వాళ్ళు ఇట్లా దీన్ని చూసి ఎట్లా, ఎస్పెషల్లీ 27,000 4,000 అయితే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏం లెక్కన, ఎందుకు, ఎట్లా మీరు సమర్థించుకుంటారు? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఎట్లా మీరు ఇట్లా విస్మరించి ముందుకు పోతారు? అసలు ముఖ్యమంత్రిగా ఉండి, దాంట్లో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండి, ఓ ప్రైవేట్ విద్యా సంస్థ ఇనాగరేషన్కి పోవడం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఇట్స్ ఎ మోరల్ ఆబ్లిగేషన్ అండి. యూ బీయింగ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, హౌ కెన్ యూ గో అండ్ ప్రమోట్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్? అంటే నేను అదేదో పెద్ద నేరంగా నేను చెప్పట్లేదు, కానీ అది కొంత నైతికత ఉంటుంది కదా. యూ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్ అని చెప్తారు కదా. మీరు ఉదాహరణ, మీరు ఎట్లయితే మీరు కండక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి అవతల దాన్ని రీడ్ చేస్తారు. మీ సిస్టమ్ కూడా అట్లనే ఉంది. అందుకే యథా రాజా తదా ప్రజ. కాబట్టి ఇప్పుడు ఆ నిర్లక్ష్యం వస్తుంది. ఇప్పుడు మీరు విద్యా వ్యవస్థలో ఎన్రోల్మెంట్స్ లేవు అని అనుకుంటే మరింత బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయండి. టీచర్స్ని కానివ్వండి, స్కూల్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటూనే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీసు, తర్వాత లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, తర్వాత టీచర్స్ అందరినీ ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి ఎన్రోల్మెంట్ పెంచండి. ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద విశ్వాసం పెంచండి. మేము ఇంకా 4 ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేస్తాము, ఇంకా 4 యాడ్ చేస్తామంటే ఎవరన్నా మన దగ్గరకు వస్తారు. ఉన్న స్కూల్స్ తీసేస్తామంటే మన దగ్గర ఉంటారా? ప్రైవేట్ స్కూల్స్ పోతారా? ఆటోమేటిక్ వెళ్ళిపోతారు కదా. ఎట్లా ఇటు నుంచి 4 కిలోమీటర్ దూరం, 4 కిలోమీటర్ దూరం ప్రైవేట్ స్కూల్ ఉంది, మండలం బస్ వస్తుంది అంటే భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది ప్రభుత్వ స్కూళ్ళని మీరే చెప్తే ఆటోమేటిక్ వెళ్ళిపోతారు వాళ్ళు. ఇదేదో ఏదేదో 4 రూపాయలు కట్టుకొని పోతారు. ప్రాక్టికాలిటీకి దగ్గర కూడా ఉండాలి. మీరు అన్నట్టుగా ప్రభుత్వమే బస్సులు పెట్టడము, ప్రభుత్వమే బస్సులు నడిపించడము, ఇది వాస్తవానికి దూరంగా ఉంది. ఇది మనం ఏదో ఐడియల్గా ఆదర్శంగా చూసుకుంటే గొప్పగా కనబడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఇప్పుడు మీరు బస్సెస్ తీసుకుంటారు, మళ్ళీ బస్సులు ఎవరు తీసుకురావాలి? దానికి కావాల్సిన స్టాఫ్ ఎక్కడికి వెళ్ళొస్తారు? వీళ్ళది గవర్నమెంట్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ అవుట్ సోర్సింగ్ చేస్తే వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు? వాళ్ళ నియంత్రణ ఎవరి దగ్గర ఉంటుంది? పిల్లల సేఫ్టీ అనేది మీరు ఎట్లా ఎన్ష్యూర్ చేస్తారు? చాలామంది పిల్లలు లో ఇన్కమ్ గ్రూప్స్ నుంచి రోజు పనిచేసుకునేటువంటి సెక్షన్స్ నుంచి వస్తారు గ్రామీణ ప్రాంతాల్లో. వాళ్ళు వీళ్ళని తయారు చేసి పొద్దున పంపేయడానికి వాళ్ళని చెప్పిన కదా మీకు, పొద్దున్న లేచి వీళ్ళు పని కూరకాల, ఆ పిల్లోడు స్కూల్కి వస్తాడు, ఏదో వ్యవస్థ నడుస్తుంది, సంథింగ్ ఇట్స్ హ్యాపెనింగ్, ఏదో రకంగా నడుస్తుంది. మీరు ఇంకా దాన్ని ఇంకింత ఇప్పుడు ప్రభుత్వము చేసే ప్రతి కొత్త విధానము ఉన్న వ్యవస్థను సరళీకృతం చేయాలి. ఇంకింత కాంప్లికేట్ చేయడము, ఇంకింత కఠినతరం చేయడం మూలన ఎవరు బాగుపడతారు దీంట్లో? ఈ ఉద్దేశం నాకైతే క్లియర్గా, ఏదో నిందలు వేయాలని కాదు, కానీ ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహించే విధంగా మీ మాటలు ఉన్నాయి. ఎట్లా ఫీజుల నియంత్రణ చేతనవుతలేదు, ఎట్లా కొత్తదనం రావట్లేదు, ఉన్నే వదిలించుకుంటే అనే పద్ధతులు. ఇప్పుడు మీరు 27,000 స్కూళ్ళలో 4,000 అంటే దగ్గర 23,000 అంటే ఆయా ప్రాంతాలలో ఎవరికి మీరు స్కోప్ ఇస్తున్నట్లు లెక్క? ఈ 4,000 స్కూళ్ళలో ఎంతమంది అబ్సల్యూట్లీ రాంగ్. ఇటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంటే నేను డిమాండ్ చేస్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి విత్డ్రా చేసుకోండి, లేకపోతే ఆందోళన తప్పదు. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చదవండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని అర్థం చేసుకోండి, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల జీవన విధానాలని అర్థం చేసుకోండి.
తెలంగాణలో ఉండే స్కూళ్ళు ఎందుకున్నాయో అర్థం చేసుకోండి. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్కూళ్లకు పేద బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే సహేతుకంగా ఉంటుంది. కానీ ఇట్లా మీరు ఏదో నేను హిట్లర్ని కాబట్టి నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరందరూ పాటించవలసిందంటే తెలంగాణ సమాజం ప్రతిఘటిస్తుంది, బరాబర్ అడుగుతుంది. ఇది వాటి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.